విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోజుకో విధంగా అంగన్వాడీలు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అంగన్వాడీల దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామంటున్న సిపిఐ రామకృష్ణతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తమ డిమాండ్ల సాధన కోసం విశాఖపట్నంలో అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారు. అలాగే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అంగన్వాడీలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వచ్చి సంఘీభావం ప్రకటించారు. మరింత సమాచారాన్ని మన రామకృష్ణ గారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఏంటి సార్ అంగన్వాడీలు వాళ్ళు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజు 31వ రోజు జరుగుతుంది. ఈ రోజు వినూత్న రీతిలో నిరసన చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదు. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీరో చక్రవర్తి మాదిరి ఉన్నాడు. నీరో చక్రవర్తి గారు ఫిడోలు వాయించాడన్నారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఆయనకి ఎన్నికలు, రాజకీయాలు, డబ్బు ఇవే ముఖ్యం తప్ప పరిపాలన ప్రజలు ఏనాడో గాలికి వదిలేశాడు. వాళ్ళ 1,06,000 మంది వాళ్ళ 31 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే అసలు ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లు కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ఒక గంట సమయం కూడా కేటాయించలేకపోతా ఉన్నాడు. అయ్యా, ఒక గంట సేపు కూర్చొని యూనియన్ లీడర్లను పిలిచి నువ్వు చట్ట ప్రకారం ఇవ్వడమో, లేదా సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయడమో, లేదంటే నీవు ఏదైతే చెప్పావో దాన్నైనా అమలు చేయాలి కదా. నేను ఏది చేయను వాళ్ళతో మాట్లాడినట్టే సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు దిగి రావాలి. పైగా నువ్వు ఎస్మా ప్రయోగిస్తావా? ఇదేమన్నా నీకు తగునా నేను అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ ఎవరయ్యా? ఇంటి దగ్గర తల్లి చేసే పని వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు చేసి మన పిల్లలను కాపాడేవాళ్ళు. ముఖ్యంగా పేదవాళ్ళ పిల్లల్ని హక్కున తీర్చుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళపైన ఎస్మా ప్రయోగిస్తానంటావు. నీకేమన్నా సిగ్గుందే అని అడుగుతా ఉన్నా. అంగన్వాడీల సమ్మె వల్ల అక్కడ పిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. తక్షణమే విధుల్లోకి రావాలని కూడా ఒకవైపు విజ్ఞప్తి చేస్తుంది. అయినా సరే అంగన్వాడీలు రావట్లేదని ప్రభుత్వం ఉంటుంది. దాన్ని ఎలా చూస్తారు? వాడు సమ్మెలోకి పోయారు కదా. సమ్మె లేకపోతే వాళ్ళ సమస్యలు ఏమిటో నువ్వు పరిష్కారం చేయి. వాళ్ళేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు అడిగినట్లుగా 26,000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు. కనీసం నువ్వేమిస్తావో చెప్పు. కనీసం నువ్వు చెప్పింది అమల్లో పెట్టు. ఎవరో చెప్పింది కాదు కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా అమల్లో పెట్టనంటే పైగా నువ్వేమంటావు? మాట తప్పను, మడమ తప్పను మా ముఖ్యమంత్రి అన్నావు. మరి ఎందుకు మాట తప్పుతా ఉన్నావు? ఎందుకు మడమ తిప్పుతా ఉన్నావు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు? కాబట్టి ఏమంటే సరైనది కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. ఖచ్చితంగా నువ్వు వెంటనే చర్చలు జరపాలి. ఇంతమంది తల్లులు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ఉంటే నీవు మాత్రం జనవరి 1 పండగ చేసుకున్నావు. అదేవిధంగా రేపు సంక్రాంతి పండగ నాడు కూడా వాళ్ళు బయట ఉంటే మాత్రం సరైనది కాదు. మేము కూడా ప్రభుత్వానికి ఇప్పటి వరకు చాలా సమయం ఇచ్చాము. రేపు సంక్రాంతిలోగా పరిష్కారం కాకపోతే వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి గారు అంటున్నారు 175కి 170 స్థానాలు గెలుస్తామని అంటున్నారు. నువ్వు 175 గెలిస్తే ఎందుకు ట్రాన్స్ఫర్లు పెట్టావు? ఎందుకు టికెట్లు ఇవ్వడంలే? అందరూ నిన్ను చూసి ఓట్లు వేస్తున్నారు కదా. మరి వాళ్ళేం పాపం చేశారు? చాలామందికి టికెట్లు ఇవ్వనంటా ఉన్నావు. సాక్షాత్తు విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్కే ట్రాన్స్ఫర్ ఇచ్చావు. మరి ఆయన నిన్ను మంత్రి కదా, గుడ్డు మంత్రి. మరి ఏం చేశావు? కాబట్టి ఏమంటే నీకు తెలిసిపోయింది. మైండ్ గేమ్ ఆడావు. 175కి 170, వై నాట్ 175 అని. ఇప్పుడు నీకు అర్థమైపోయింది 75 కూడా వచ్చే పరిస్థితి లేదు, అధికారం రాదు. కాబట్టి చివరి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చివరి ప్రయత్నం ఏమంటే ట్రాన్స్ఫర్లు పెట్టావు. ట్రాన్స్ఫర్లు చేసినా ఒకటే, ట్రాన్స్ఫర్లు చేయకపోయినా ఒకటే. నిన్ను ఇంటికి సాగనంపాలని ఎప్పుడూ జనం సిద్ధమయ్యారు. నీ అరాచక పాలన ఎవరు కూడా భరించే పరిస్థితుల్లో లేదు. ఒక అరాచకవాది, ఒక అవినీతి పరుడు. మరో మాటలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రాన్నంతా కూడా రోడ్డెక్కించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఈ ముఖ్యమంత్రి గారిని ఇంటికి పంపడానికే అందరు కూడా సిద్ధమవుతా ఉన్నారు. నీ పోగాలం దాపురించింది. ఖచ్చితంగా ఇంటికి పోతావు. ఇది మొత్తం మీద పరిస్థితి. అంగన్వాడీలో సమస్యలు అన్ని పరిష్కరించాలని, వారిపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని సిపిఐ రామకృష్ణ